భారతీయ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 4న తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలుగు, హిందీతో పాటు భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ప్రదీప్ రావత్కు ఘనంగా నివాళులర్పిస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రామ్ సింగ్ రావత్ 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఆయన తండ్రి భారత సైన్యంలో సేవలందించారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో పెరిగిన ప్రదీప్ విద్యాభ్యాసం పూర్తయ్యాక కొంతకాలం బ్యాంకులో ఉద్యోగం చేశారు. అయితే నటనపై ఉన్న ఆసక్తి ఆయనను సినీ రంగం వైపు ఆకర్షించింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ముంబైకి చేరుకున్న ఆయన సినీ అవకాశాల కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సినీ జీవన ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్ రావత్కు బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టెలివిజన్ ధారావాహికలో అశ్వత్థామ పాత్ర తొలి పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది. ఆ పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆయన అనంతరం హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకొని విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1999లో విడుదలైన సర్ఫరోష్, 2001లో వచ్చిన లగాన్ చిత్రాల్లో ప్రదీప్ రావత్ పోషించిన పాత్రలు ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా లగాన్ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రదీప్ రావత్కు సినీ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ప్రదీప్ రావత్ అంటే ముందుగా గుర్తొచ్చేది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రే. ఆ పాత్రలో ఆయన చూపించిన విలనిజం, హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సై సినిమా ఘన విజయం సాధించడంతో ప్రదీప్ రావత్కు టాలీవుడ్లో స్టార్ విలన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి, భద్ర, స్టాలిన్, దేశముద్రు, యోగి, లక్ష్మి, రగడ, సరైనడు, వన్ నేనొకటినే తదితర చిత్రాల్లో విభిన్నమైన ప్రతినాయక పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తనదైన హావభావాలు, గంభీరమైన స్వరం, విలనిజంతో ప్రతి పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన విలన్లో ఒకరిగా నిలిచారు. తమిళంలో విడుదలైన గజని చిత్రంలో ఆయన పోషించిన విలన్ పాత్ర దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం అదే పాత్రను హిందీ రీమేక్లోనూ సమర్థవంతంగా పోషించి తన నటన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పూర్ తదితర భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్ 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. చివరి రోజుల వరకు సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగించిన ప్రదీప్ రావత్ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆగస్టు 4న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రావత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా భిక్షు యాదవ్, గజని చిత్రంలో విలన్ పాత్ర, అశ్వత్థామ వంటి ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తన అద్భుతమైన నటనతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రతినాయక పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రదీప్ రావత్కు సినీ ప్రపంచం ఘనంగా నివాళులర్పిస్తుంది. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.